ఎవరు? హలో మాధవలత గారు, జీ తెలుగు న్యూస్ నుంచి భరత్ మాట్లాడుతున్నాను. లైవ్ లో ఉన్నారు మీరు. అయ్యా చెప్పండి. ఏంటి ఈ సంఘటన పూర్వాపరాలు ఏంటి? ఎందుకంటే ఏం లేదండి, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 అండి, ఉమేగా హాస్పిటల్ వెనుక వైపు ఎమ్మెల్యే కాలనీ అండి. ఓకే. 100 సంవత్సరాల పురాతన అమ్మవారి గుడి. ఈ బస్తీ వాళ్ళు విపరీతంగా నమ్ముకున్న ఆరాధ్య దైవం. ఇంతకీ దీని సైజ్ ఎంత అడగండి. సుమారు 80 నుంచి 100 గజాలు కూడా లేదండి అమ్మవారి గుడి. ఇక్కడ బస్తీలలో చాలా మందికి ఇళ్లలో పిల్లలు చనిపోవడము, ఆడవాళ్లు కూడా వాళ్ళ వైధవ్యం చూడడము, ఈ భయంతో వాళ్ళు అమ్మవారు సంరక్షణ జరగాలని మొన్న బోనాలు కూడా దండం పెట్టుకున్నారు. వాళ్ళు ప్రాణప్రతిష్ఠాపన చేసుకున్న గుడి అండి ఇది. 100 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఎక్కడుంది భరత్ గారు? మీరు చెప్పండి ఒక మాట న్యాయం. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. ఆ ల్యాండ్ రియల్ ఎస్టేట్ లో కన్వర్ట్ చేసుకోవడం కోసమని అమ్మవారి గుడిని నేలమట్టం చేసి విగ్రహం తీసుకొని వెళ్ళిపోయినారండి. 2 రోజుల నుంచి పాపం వీళ్ళ ఇంట్లో మగవాళ్ళందరినీ అరెస్ట్ చేయడము. ఒకళ్ళు బొలారం పోలీస్ స్టేషన్, ఇంకోటి ట్రిమల్గిరి పోలీస్ స్టేషన్. బంజారాలతో జరుగుతుంటే అంత దూరం పెట్టడం ఏంటండి? ఇక్కడ ఉందండి రాజ్యాంగం, ఎక్కడుందండి అంబేద్కర్ మీద మర్యాద వీళ్ళకి? ఇప్పుడు అధికారులు ఏంటి వాళ్ళు అనేది ఏంటి? ఇది ప్రభుత్వ భూమి అంటున్నారా? మరి 100 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమి అంటే రికార్డులో ఉండాలి కదా. ఇది రికార్డులలో ఉన్న గుడేనండి. ప్రభుత్వం అంటే ఏంది భరత్ గారు? ప్రభుత్వం అంటే ఏంటి? గ్రామ పొలిమేర దేవత అంటే ఏంటి? మరి వీళ్ళకి ధైర్యం ఉందా అండి? ఎక్కడెక్కడ అడ్డంగా ఇల్లీగల్ గా కట్టుకున్న వేరే మతాల వాళ్ళ గుళ్ళు ఎగరగొట్టే దమ్ము ఉందా అండి వీళ్ళకి? తెలీదా భరత్ గారు మనకి ఈ విషయాలు? ఎవరండి వీళ్ళని ఓట్లేసి గెలిపించింది? ఆ ప్రజల హిందూ ధర్మ సనాతన రజాకార్ అయిపోయింది కదండి ఇది. మళ్ళీ అదే రజాకార్ మూవ్మెంటే కదా. ముందు నోటీస్ ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు గుడిని తొలగించే ముందు అసలు ఇక్కడ దీని ఉద్దేశం మీరు అంటారు కదా, రియల్ ఎస్టేట్ కంపెనీకి దారాదత్తం చేసేందుకు. కానీ ఏ కంపెనీకి, ఏ రియల్ ఎస్టేట్ దానికి ఇచ్చేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు? ఈ విషయాలు ఈ రోజు మనకేం తెలియదండి. లేకపోతే మీరు ఒక్క మాట భరత్ గారు లాజికల్ గా చెప్పండి. 60 నుంచి 80 గజాల గుడి మీకు దేనికి అడ్డం వచ్చిందండి? 100 సంవత్సరాల గ్రామ పొలిమేర దేవత బోనాలు చేసుకున్న అమ్మవారు మీకు ఏం అడ్డం వచ్చింది మరి అట్లాంటప్పుడు? ఏమన్నా వైన్ షాప్ కాదు, టాడీ షాప్ కాదు, ఎవరో ఇల్లు కట్టుకోలేదు, పొలిమేర దేవత కదండి. బోనాలు చేసుకుంటున్నారు ఇన్నేళ్ల నుంచి. ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి? ఇన్నేళ్ల నుంచి పూజ చేసుకుంటున్న గుడి ప్రభుత్వం ల్యాండ్ అంటే ప్రజల ల్యాండే కదండి. మీరు ఫాతిమా కాలేజీని అలౌ చేసుకుంటారా? ఇది ఇక్కడ మనుషులు, ఇక్కడ బీదవాళ్ళు, ఇక్కడ వాళ్ళ బాధ, వాళ్ళ నమ్మకము, వాళ్ళ భక్తికి విలువ లేదా? ఎంత 80-100 గజాల అడ్డం వచ్చిందా అది మీకు? కనీసం మీరు మర్యాద పూర్వకంగా మాట్లాడారా? ప్రభుత్వం ఏమంటారు? రోడ్డుకు అడ్డంగా ఉందనా వాళ్ళ అలిగేషన్ ఏంటి? ప్రభుత్వం గానీ, లోకల్ ఎంఆర్ఓ గానీ, ఎంఆర్ఓ దీనికి కన్సర్న్ కదా. గవర్నమెంట్ ల్యాండ్, హైడ్రా గవర్నమెంట్, 2 పదాలు నేర్చుకొని సావగొడుతున్నారండి వీళ్ళు. న్యాయం లేదు, ధర్మం లేదు ఇక్కడ. పొద్దున్న నుంచి ఇలా వర్షంలో కూర్చున్నాం రోడ్ల మీద మేము. సో అన్ని మతాలకు కనీసం వచ్చి కలవని కూడా కలవదండి. డెమాలిషన్ ఏరియాకి వచ్చి వచ్చి మమ్మల్ని కలవడానికి మీరు డిమాండ్ చేసేది అన్ని మతాలకు ఒకటే న్యాయం ఉండాలి. దర్గా అయినా, చర్చ్ అయినా, లేకపోతే ఇక్కడ గుడి అయినా, అమ్మవారి ఆలయం అయినా, ఏదైనా ఒకటే న్యాయం ఉండాలి, అంతేనా? అది కాదండి. అక్కడ సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి మీకు తెలుసు, అప్పుడు కూడా ఎలా కూలగొట్టారు. ఆ పక్కన ఉన్న మస్జిద్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండి, అది మనకు తెలియదా? కానీ ఏ రోజు హిందూ అడగలేదు కదా దాన్ని డెమాలిష్ చెయ్యని. మనం ఏమడిగాం? మా గుళ్ళని నిర్మూలించకండి అని అడుగుతున్నాం. ఇది ఎప్పటికి తెలుస్తుందండి? ఎప్పటికి ఎండ్ అవుతుందండి అన్యాయము? మొన్న కూడా బోనాలు చేశారా ఇక్కడ? బోనాలు ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు ఫెస్టివల్ అంతా కూడా చేశారా? చేసిన తర్వాత ఇప్పుడు చేశారండి పాపము. మిమ్మల్ని అక్కడ దాకా వెళ్ళనివ్వట్లేదా? అక్కడ దాకా వెళ్ళనివ్వలేదండి. అసలు 2 అడుగులు వేయంగానే 20 మంది ఆడ పోలీసులను పెట్టి తోసిపారేశారు బయటికి. ఆడవాళ్ళనైతే మిగతా వాళ్ళని తోసేస్తే వాళ్ళు పాపం కింద పడ్డారు కూడా 2-3. మగవాళ్ళనేమో వ్యాన్లో వేసుకొని వెళ్ళిపోయారు. అది నిన్నటి నుంచి 4 వ్యాన్లు. వాళ్ళు పాపం బొలారము, ట్రిమల్గిరి పోలీస్ స్టేషన్స్ లో ఉన్నారు వాళ్ళు. ఇందాక నేను ఇంకేమైందంటే 4:30కి నేను రిక్వెస్ట్ చేశాను, ఆ వ్యాన్ పాపం వాళ్ళని వదిలేయండి, అన్యాయం కదా, పోనీ అదే వ్యాన్ లో నన్ను వేసి పంపించండి అన్న. మిమ్మల్ని ఎట్లా వేస్తాం మేడం అంటారు. ఏంది నాకెందుకు మర్యాద? నాకు అర్థం కాక వ్యాన్ వెనక వెళ్ళా నేను వాళ్ళని విడిపించుకుందామని.
ఆపేశారు నన్ను. మీరు వర్షంలో దడుస్తూ సాయంత్రం నుంచి అక్కడే ఉన్నట్టున్నారు, 4-4:30 నుంచి వర్షంలో అక్కడనే దడుస్తున్నారు. అవునండి, ఇక్కడే ఉన్నాను నేను. ఓకే, అంటే పోలీస్ ఏం చేయాలి భరత్ గారు? ఏంటి అసలు నాకు అర్థం కాలే. రాజ్యాంగ పరంగా వెళ్ళినా కూడా న్యాయం తెచ్చుకోలేకపోతున్నాము. మరి లోకల్ కార్పొరేటర్ న్యాయం వస్తుంది? కార్పొరేటర్ ఎమ్మెల్యే వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదా లోకల్ వాళ్ళు? నాకు తెలిసి